జాబ్ వచ్చింది, సంపాదన బాగానే ఉంది. కానీ వచ్చిందంతా ఈఎంఐలకే సరిపోతుందా? అయితే ఈ రీల్ మీకోసం అవ్వచ్చు. రీసెంట్‌గా మా ఆఫీస్‌లో యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్ జాయిన్ అయినారు. ఆయన ఫస్ట్ మంత్ సాలరీ రాకముందే ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, ఒక ఐఫోన్, నో కాస్ట్ ఈఎంఐ బేసిస్ మీద కొన్నారు. ఒక చదువుకున్న చార్టర్డ్ అకౌంటెంటే తన కెరీర్‌ని ఇలా స్టార్ట్ చేస్తే, మిగతా జనరేషన్ సంగతి ఏంటి? ఫస్ట్ మంత్ నుండే ఫిక్స్డ్ ఈఎంఐస్, ఎమర్జెన్సీ ఫండ్ లేదు, బేసిక్ సేవింగ్స్ లేవు. కానీ ఫ్యూచర్ ఎక్స్‌పెండిచర్ మాత్రం ముందే కమిట్ అయి ఉన్నారు. ట్రాప్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. లైఫ్ స్టైల్ ఫస్ట్, ప్లానింగ్ లేటర్. లేదు, అసలు ప్లానింగే లేదు. ఈ మైండ్ సెట్‌తో ట్రాప్ స్టార్ట్ అవుతుంది. మీకు ఒక రియల్ లైఫ్ కేసెస్ చూసే ఒక ఎక్స్‌పీరియన్స్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా చెప్తున్నాను. ఇది 20స్, 30స్‌లో ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. కానీ తర్వాత స్టేజెస్‌లో మీరే రిపెంట్ అవుతారు. నేను ఈ రీల్‌లో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు. మిమ్మల్ని వార్న్ చేయడానికి వచ్చాను. మీ లైఫ్ ఈఎంఐస్‌తో స్పాయిల్ అవ్వకూడదు మీ ఫ్యూచర్ అనుకుంటే ఈ సిరీస్‌ని ఫాలో అవ్వండి. అలానే ఎప్పుడు ఈఎంఐస్‌తో ఇబ్బంది పడే మీ ఫ్రెండ్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.